లైఫ్ ట్రూత్ ఏంటంటే డబ్బు అదే మన కరెన్సీ, మన ఇండియన్ కరెన్సీ. పేరేమిటి? రూపాయి. కానీ మనిషి రూపాన్ని బయట పెట్టేది కూడా అదే రూపాయి కదా మిత్రమా. అయితే ఆ రూపాయికి చాలా పేర్లు ఉన్నాయి. గుడికి వెళ్ళి వేస్తేనేమో, గుడికి వెళ్ళి భగవంతునికి ఇస్తే అది కట్నం కానుక. అలానే గుడి ముందర ఉన్న వాళ్ళకి ఇస్తే భిక్ష. గుడిలో వేసిన, గుడిలో ఉన్న పురోహితునికి ఇచ్చినా కూడా అది కానుక. కానీ అలానే అవినీతికి ఇస్తే, ఏదైనా ఆఫీసులోకి పోయి మనకు పని కావాలని ఇస్తే అది లంచంలా. నలుగురిలో పరుగుగా అప్పు చేస్తే బరువుగా పిలుస్తాం, నలుగురు ముందు అప్పు చేస్తాం కదా. అలానే గుడి బయట వేస్తే భిక్షం. ఆడపిల్లకు పెళ్ళి చేసి కట్న రూపంలో ఇస్తే అది కట్నంగా వస్తుంది. అన్ని పనులు చురుకుగా కావాలని మనము ఇచ్చినట్టయితే అవినీతి, లంచంగా తీసుకుంటారు. అంటే మనం రూపాయికి చాలా ఇన్ని రకాలుగా మనం ఒక్క రూపాయికి పేర్లు పెడుతున్నాం కదా మిత్రం. అలానే మన మనిషి యొక్క రూపాయిని కూడా బయట పెట్టేది కూడా రూపాన్ని, రూపము అంటే ఆకారాన్ని, మన అంతస్తును, స్తోమతను బయట పెట్టేది కూడా రూపాయి. ఎందుకంటే మనం కట్టుకున్నటువంటి కట్టు, బొట్టు, అలంకరించుకున్నటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా మన మనిషి యొక్క రూపాన్ని బయట పెడతాయి. ఇదంతటికి మూలమైంది ఇదం మూలం జగత్ అంటారు కదా. అంటే ప్రతి ఒక్కటి కూడా ఈ రూపాయితోటే మనిషి యొక్క జీవితం ముడిపడి ఉంటుంది కదా. మనమే చూడు, ఎవరినైనా చూసే వరకు కొంచెం పేదలా ఉన్నాడు అని అనుకుంటాం కదా. కానీ ఇంతసేపు డబ్బుతోటే మనుషుల యొక్క ఆకారాన్ని, రూపాన్ని, వాళ్ళ మంచితనాన్ని పోలుస్తాం మిత్రం. అలా పోల్చకూడదు కదా. మనిషి యొక్క విలువలున్నా లేకున్నా మానవ జాతి లక్షణం అని మనం గౌరవించి డబ్బుకి ఎంతైతే విలువిస్తున్నామో మనిషి యొక్క జన్మకు, రూపానికి అంతే విలువనిస్తేనే మనం నిజమైన మనుషులం అనుకుంటాం. నిజంగా అప్పుడే మనం మానవత్వాన్ని కూడా నిలుపుకోగలుగుతాం. రూపాయికి చాలా పేర్లు ఉన్నాయి అన్నట్టుగా మన మనిషికి కూడా ఇన్ని రూపాయలు అవసరమా? ధనవంతుడు, పేదవాడు, కోటీశ్వరుడు, బీదవాడు, బిచ్చగాడు అనే పేర్లు అవసరమా మిత్రమా? చెప్పండి. అంటే జన్మ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, మరు జన్మ ఉన్నదో లేదో. కానీ ఈ జన్మలో మాత్రం మనం అందరం ఎలా ప్రవర్తిస్తాం? వాళ్ళ బాహ్య రూపాన్ని చూసి ప్రవర్తిస్తాం. అది ఎంతవరకు కరెక్ట్ మిత్రమా కదా. అందరినీ గౌరవించండి, అన్ని వేళలా అందరినీ ఆదరించండి. అదే మనకు కావాల్సింది. దాన్నే భగవంతుడు మెచ్చుతాడు మిత్రమా. అందరిలో దైవాన్ని చూడండి, అందరిలో పరమశివుని చూడండి, శ్రీమన్నారాయణని చూడండి, నారాయణుడు శ్రీహరిని చూడండి. కానీ ఎవరం చూస్తాం? చెప్పేవరకే కదా, ఆచరణలో పెట్టే వరకు. మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటుంది, బూడిదిలో పోసిన పన్నీరులా కదా మిత్రమా. కాబట్టి మనం ఎలా ఉందాం? రూపాయి తన విలువ ఎలా అయితే తగ్గకుండా చూస్తాము, గుడిలో వేసే కానుకలాగా ప్రతి ఒక్కటి మనస్సును గౌరవిద్దాము. మనం కూడా అలానే బ్రతకడానికి ప్రయత్నిద్దాం మిత్రులు కదా.